మేమైతే ఫస్ట్ న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయామండి. వెళ్ళంగానే జరిగింది చెప్పాము. ఇలా నాన్నకి షుగరు, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉంది సార్ అంటే, సార్ అన్నారు ఎక్స్‌రే వాడితే వద్దు, ఎందుకంటే టైం వేస్ట్, మనకి లోపల ఆర్గాన్స్ ఎలా ఉన్నాయో తెలీదు, ఎంఆర్ఐ స్కాన్‌కి వెళ్ళిపోదాం అన్నారు. ఎంఆర్ఐ స్కాన్ అంటే భయపడ్డాం. కానీ డాక్టర్ వెంటనే చెప్పారు, అస్సలు భయం ఉండదు, పెయిన్ ఉండదు, కానీ మనకేంటంటే లోపల ఆర్గాన్స్ ఏమైతే పాడయ్యాయో మనకు క్లియర్‌గా పిక్చర్స్ కనపడతాయి. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటుంది, వితౌట్ ఇంజెక్షన్, విత్ ఇంజెక్షన్‌తో అని చెప్పారు. సరే అని ఫస్ట్ అయితే ఇంజెక్షన్ లేకుండా ఎంఆర్ఐ స్కాన్ అయితే టైం పట్టిందండి. 30 మినిట్స్ 1 అవర్ పడుతుంది. ఇంకా వాళ్ళే హాస్పిటల్ డ్రెస్ ఇస్తారు. కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి, థ్రెడ్ కానీ తాళ్ళు అలాంటివి ఏమి ఉండకూడదు. వాళ్ళే హాస్పిటల్ డ్రెస్ ఇస్తారు. నెక్స్ట్ అసలు ఎలాంటి పెయిన్ ఉండదు, కానీ పేషెంట్కి చాలా ఓపిక అవసరం అండి. ఎందుకంటే మనకి టీవీలో చూస్తారు కదా, ఆ టైప్లో ఉంటుంది. ఆల్రెడీ నేను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే పిక్చర్ యాడ్ చేశాను చూడండి. అంటే అక్కడ వీడియోస్ నేనేం తీయలేదండి, అప్పుడు కుదరలేదు. ఆ టేబుల్ మీద పడుకోబెడతారు, ఆ ఎంఆర్ఐ మిషన్లోకి వెళ్తుంది అనమాట. మనం అస్సలు కదలకూడదండి, కదిలితే పిక్చర్స్ సరిగా రావు. మనకి సపోర్ట్గా బెల్ట్ అండ్ కుషన్లతో పేషెంట్ని సపోర్ట్ చేస్తారు. పెద్ద పెద్ద సౌండ్లు వినపడతాయి, టక్ 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 అనిపించండి. వాళ్ళ హెడ్ ఫోన్స్, ఇయర్ ప్లగ్స్ కూడా మనకైతే కొన్ని అవర్స్కి ఇంకా రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ రాగానే బ్రెయిన్లో అయితే క్లాట్స్ ఉన్నాయండి అన్నారు. ఈ క్లాట్స్ ఎందుకు వస్తాయి అంటే రక్త ప్రవాహం జరగక ఆగిపోవడం వల్ల ఇలా క్లాట్స్ ఏర్పడతాయి. అలా సైన్ అనమాట. ఏదో ఒక అంటే ఇప్పుడు షుగరు, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఇర్రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు నాన్న. సో దానివల్ల ఎఫెక్ట్ అయ్యిద్ది అనమాట. మనకి మాట సరిగా రాకపోవడం, మెదడులో క్లాట్స్, హార్ట్ స్ట్రోకు, ఇలా లెగ్ మీద వర్క్ అవ్వకపోవడం వల్ల ఇలా జరుగుతుందనమాట. ఇది వెంటనే జరగగానే హాస్పిటల్కి వెళ్ళాలి, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ ఎలా చెప్తే అలా చెయ్యాలండి. ఇంకా కొన్ని అయితే క్లియర్గా పిక్చర్స్ రాలేదని మాకు నెక్స్ట్ ఎంఆర్ఐలోనే ఇంకో స్కాన్ ఉంటుంది అనమాట. అంటే వితౌట్ ఇంజెక్షన్, విత్ ఇంజెక్షన్ అన్నాను కదా, ఇప్పుడు విత్ ఇంజెక్షన్తో చేస్తారనమాట. అప్పుడైతే ఇంకా క్లియర్గా మనకు పిక్చర్స్ వస్తాయి అని చెప్పారు. సరే అని అదైతే నెక్స్ట్ డేకి మేము వెళ్ళాము. మేమైతే ఇంకా నెక్స్ట్ డే కూడా వెళ్ళి చూయించుకున్నాము. ఎంఆర్ఐ స్కాన్లో ఇంకా సెకండ్ స్కాన్ కూడా చేశారనమాట, విత్ ఇంజెక్షన్ అనమాట. మనకు పేషెంట్ హ్యాండ్లో నుంచి నరం తీసి ఇంజెక్షన్ ఇస్తారు. ఇంక తర్వాత స్కాన్ చేశారు. స్కాన్ ఇదైతే ఫాస్ట్గానే వచ్చిందండి, ఒక హాఫ్ అన్ అవర్లో. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మెదడులో అయితే కన్ఫామ్ ఇంకా క్లాట్స్ ఉన్నాయి అని చెప్పేశారు. ట్యాబ్లెట్స్ ఇచ్చారు, డైట్ కూడా చెప్పారు, అవన్నీ మీకు చెప్తాను. ఇంకా నెక్స్ట్ అయితే హార్ట్ డాక్టర్ నన్ను షుగర్ డాక్టర్ని కూడా మీట్ అవ్వమన్నారు. ఎందుకంటే చాలా అంటే క్రిటికల్గా ఉంది అని అనిపించింది సార్కి. సో మేము వెంటనే నెక్స్ట్ డే హార్ట్ డాక్టర్ని, షుగర్ డాక్టర్ని కూడా మీట్ అయ్యాను. తర్వాత దాని గురించి కూడా మీకు చెప్తాను. ప్లీజ్ కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది డిపెండ్ అపాన్ పేషెంట్. అందరికీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు, అందరూ షుగరు అని కాదు. హెల్త్ అనేది చాలా ముఖ్యం.